దీపావళి మరియు కార్తీక మాసం అదృష్ట రత్నాలు ధరించడానికి, కోటి రెట్లు ఫలం పొందడానికి, అష్టైశ్వర్యాలు పొందడానికి మంచిదిగా శాస్త్రాలు చెప్తాయి. ఎందుకంటే కార్తీక మాసం నెల మొత్తం పండుగ జరిగే ఏకైక మాసం. శివకేశవులిద్దరికీ పూజ జరుగుతుంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని బంధించి విశ్వ జలాల్లోకి తీసుకెళ్లాడు. భూమాత ప్రార్థించగా విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను ఉద్ధరించి 1000 సంవత్సరాల సమయంలో విష్ణువు భూమాతలకు నరకాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. తల్లి చేత మాత్రమే చావు కలిగే విధంగా వరాలు పొందాడు. విష్ణు రూపం శ్రీకృష్ణుడు మరియు భూమి రూపం సత్యభామ. నరకాసురుని సంహరించడానికి జరిగిన విచిత్రమైన గాథే నరక చతుర్దశి దీపావళి. ఇది పూర్తి లక్ష్మీప్రదం. దీపావళి కార్తీక మాసం అద్భుతమైన ఐశ్వర్యాలు కలిగించే దినాలు. సింధీలు, జైనులు సర్వ ఐశ్వర్యాల కోసం రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించే విధి విధానాలతో సుమారు 30 సంవత్సరాల క్రితం కొణిజెటి సుబ్బయ్య గారి ఫ్యామిలీ చీరాల నుండి అదృష్టరత్నం పెట్టుకున్నాక అద్భుతమైన సంపదలు పొంది చీరాల నుండి సూరత్ తరలి వెళ్లి అక్కడ వస్త్రాలకు సంబంధించిన ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. వారి కుటుంబాలు మొత్తానికి కలిపి దాదాపు 70 దాకా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయన మొన్న 15 రోజుల క్రితం వచ్చారు. ఈ కార్తీక మాసంలో ఈ దీపావళి సమయంలో పూజ చేసుకున్నాక అదృష్టరత్నాలు పెట్టుకోవడం కోసం వాళ్ళ అందరి కోసం దాదాపు 120 అదృష్టరత్నాలు అందరి కోసం తీసుకుని వెళ్ళారు. ఆయన ఆ రత్నాల గురించే కాకుండా 10 కిలోల బంగారము, అలాగే గురువు గారి కోసం పాదుకలు, అలాగే అదృష్టలక్ష్మి కోసము కొత్త ప్రతిపాదనలు, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దాదాపు అదృష్టలక్ష్మి దేవాలయాన్ని ఓపెన్ అయ్యే టైంలో వచ్చేసి సుమారుగా 10,000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, అందరికీ ఆయన స్పెషల్ గా బట్టలు తయారు చేపించి ఆయన బ్రాండ్ తోటి తయారు చేపించి ఇస్తారని ప్రతిపాదనలు అన్ని చెప్పి వెళ్ళారు. ఆ వీడియో కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. ఇలాగా కార్తీక మాసంలో పెట్టుకునే అదృష్ట రత్నాలు వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వంశానికి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికీ బాగు చేసి గొప్పగా చేస్తుంది. వారు భూమండలంలోనే అత్యధిక సంపదలు కలిగి ఉంటారు. ఈ రోజున అదృష్ట రత్నం ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొంది లక్ష్మీ పూజ అత్యంత కఠినమైన నియమాలు, విధి విధానాలు కలిగి ఉంటాయి. కానీ అదృష్ట రత్న ధారణ వలన లక్ష్మీ పూజ ముందే చేయబడటం వలన కోటి రెట్లు ఫలదాయకంగా ఉండి పూజ, యజ్ఞము, బీజాక్షరాలతోటి నిర్మింపబడటం చేత మార్వాడీలు కార్తీక మాసం వరకు మాత్రమే పుణ్య ఫలాన్ని పొందుతారు. కానీ అదృష్ట రత్న ధారణం వల్ల అద్భుతమైన కోటి రెట్లు ఫలదాయకం కాబట్టి మీకు, మీ పిల్లలకు, రాబోయే తరాలు కూడా అష్ట ఐశ్వర్యాలు, సర్వ ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, గొప్ప విషయాలు, భూమిలో గొప్ప రాజకుమారులుగా, రాజ్యాధికారులుగా నిలబడతారని శాస్త్రం. అందుకనే ముఖ్యంగా సూరత్ లో జైనులు అత్యంత ఐశ్వర్యవంతులైన పర్షియన్స్ అంటే ఇప్పుడు టాటా గారి యొక్క ఫ్యామిలీ పర్షియన్స్. ప్రపంచంలో వాళ్ళు ఉండే, ప్రపంచంలో ఉండేది 0.01% ఉంటారు, కానీ ప్రపంచంలో ఉన్న సంపదలో 90% వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంతగా రావడానికి కారణం ఏంటంటే ఈ అదృష్ట రత్న దానం. ఈ రోజుల్లో పాత అదృష్ట రత్నాలు ఉన్నప్పటికీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కార్తీక మాసంలో తప్పకుండా కొత్త అదృష్ట రత్నాలు ధరిస్తారు. కుటుంబంపై ప్రేమ ఉన్న వాళ్ళు, అక్క, చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, తన మేనమావులు అందరికీ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అదృష్ట రత్నాలను ధరింపజేస్తారు. జపింపవలసిన కార్తీక మాస ఐశ్వర్య అదృష్ట లక్ష్మి మంత్రం చక్కగా వివరంగా వినండి. రోజుకు 108 సార్లు పొద్దున్న మరియు రాత్రి ఎందుకు చేయాలంటే లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. అంటే ఏంటి? చీకటిలో కూడా చూడగలిగేది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఏ మార్గం దొరకకపోయినా, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ మంత్రం చదువుకోవడం వల్ల రాత్రిపూట అమ్మవారు తన యొక్క చీకటిలో కూడా వెలుగు రేఖల్లాగా, చీకటిలో బాగా అమావాస్య చీకటిలో ఒకసారి మెరుపు మెరిస్తే ఎంత కాంతివంతంగా చూడగలుగుతారో అలాంటి కాంతిని జీవితాంతం మీకు కనిపించేటట్లు చేయగలిగే శక్తి అమ్మవారికి ఉంటే అన్ని విషయాల్లో సక్సెస్ పొంది ముందుకెళ్తారు. అదే అదృష్టరత్న ధారణ యొక్క ఫలితం. దాన్ని మంత్రం కూడా చెప్తున్నాను. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం శ్రీం 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 మహాలక్ష్మి మమ సర్వ ఐశ్వర్యం దేహి ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీములు 5 సార్లు వస్తుంది, మహాలక్ష్మికి ముందే. ఐశ్వర్యంలో సర్వ ఐశ్వర్యం. ఎవరైనా కూడా అష్టైశ్వర్యాల వరకే అడగలరు. సర్వైశ్వర్యాలు ఇచ్చే శక్తి ఎవరికి ఉండదు. ఓన్లీ అదృష్టరత్న దాటం వల్లనే వస్తుంది. సర్వైశ్వర్యం అంటే దాంట్లో దాదాపు 1800 రకాల ఐశ్వర్యాలు, అంటే ఆరోగ్యము, ఆనందము, సుఖము, సంతోషము, రాబోయే తరాలు గొప్పగా ఉండటము, రాజ్యాధికారము, అధికారము, వ్యాపారంలో వృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా 1800 రకాల పాజిటివ్ సర్వైశ్వర్యాలు అంటారు. ఈ సర్వ ఐశ్వర్యాలను ఇచ్చే శక్తి ఈ రోజుల్లో ధరించే అదృష్ట రత్నం వలన మాత్రమే వస్తుంది.
కోసమే. ఎవరైతే ఈ రోజుల్లో అదృష్టరత్నం ధరిస్తారో వాళ్ళ రాబోయే తరాలు ఒక అద్భుతాలకే అద్భుతంగా మారిపోతారు. అన్ని రకాలుగా సుఖము, సంతోషము, ముఖ్యంగా కాలసర్ప దోషాలు, చేతపళ్ళు, ఎవరైనా ఏడుపులు, 32 రకాలైన పితృదోషాలు, దారాదోషాలు, నాగదోషాలు, సిరి దోషాలు, అదృష్ట రత్నం ధరిద్దాము అనుకున్న వెంటనే కూడా పాజిటివ్ ఫలితాలు కలిగిస్తాయి. ధరించిన తర్వాత రాబోయే పిల్లలకి, ఈ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఈ కాలసర్ప దోషాలు ఉండవు, శని దోషాలు ఉండవు, దిష్టి దోషాలు ఉండవు, నాగదోషాలు ఉండవు, భయంకరమైన రోగాలు రానివ్వదు. పిల్లలందరూ మంచిగా పుట్టి పిల్ల పాపలతో గొప్పగా ఉండే విధంగా చేయగలుగుతుంది. కాబట్టి అదృష్ట రత్నం ధారణని ఈ దీపావళి రోజుల్లో గానీ ఈ కార్తీక మాసంలో తప్పక ధరించవలను. మంత్రము మరొకసారి: ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం శ్రీం 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 మహాలక్ష్మి మమ సర్వ ఐశ్వర్యం దేహి ప్రయచ్చ స్వాహ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.